నాకొక కోరిక ఉంది. చూపు లేకపోవడం వల్ల అత్తగారు చాలా కష్టమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి, నా కోసం అత్తగారికి చూపు రావాలని కోరుకో అని అడిగింది. కుమారుడు వారి యొక్క స్వార్థం లేని కోరికలకు ఎంతగానో సంతోషించాడు. అతను తెలివైనవాడు, మంచి బుద్ధిమంతుడు కూడా. అందరి కోరికలు నెరవేరేలా ఒకే ఒక్క కోరిక కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదృష్ట దేవతని స్మరించి ఈ విధంగా కోరుకున్నాడు. నా తల్లి ఒక పెద్ద భవంతిలో బంగారపు ఉయ్యాలలో తన మనవడిని చూడాలి అని కోరుకుంటుంది. అప్పుడు అదృష్టదేవత తిరిగి ప్రత్యక్షమై, నీ యొక్క బుద్ధి కుశలతకు నేను ఎంతగానో సంతృప్తి చెందాను, కనుక ఈ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరయిచ్చింది. కుమారుడు తన తెలివితేటలతో ఒకే ఒక వరంతో నలుగురి కోరికలు తీరేలా చేసుకున్నాడు. ఆ కోరికతో తన తండ్రికి పెద్ద భవనం, తన తల్లికి కంటిచూపు, తన భార్యకు సంతానం మరియు వారికి ధనం ఒకేసారి లభించాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో కథనంతో మళ్ళీ కలుద్దాం.